అరే పైకెళ్తున్నారేంటి? మీరు చూస్తున్న ఈ ఏరియాని కమాండర్స్ రౌండ్ చేస్తున్నారు. అది కూడా ఒకళ్ళిద్దరు కాదండి, 43 మంది. ఇక్కడున్న అన్ని ఇళ్ల మేడ మీదకి కమాండర్స్ ఎక్కుతున్నారు. వారి దగ్గర పెద్ద పెద్ద సార్ లైవ్ కనెక్ట్ చేయమంటారా? ఇమిడియట్ గా కనెక్ట్ చేయండి. ఓకే సార్. దూరాన్ని ఉన్న వాళ్ళని కూడా కాల్చగలదు. 2 కిలోమీటర్ల దూరం ఉన్న వారిని కూడా కాల్చగలదు. అలాంటి రైఫిల్స్ ఉన్న ఈ కమాండర్స్ ని చూస్తే ఆ దుండగులు ఇక్కడ నుంచి వెళ్లే ముందు శవాలుగానే వెళ్తారనిపిస్తుంది. ఇక్కడంతా చాలా టెన్షన్ గా ఉంది. ఇలారా, ఎక్కడ వస్తున్నావు? ఇల్లు ఎక్కడ? కృష్ణుడి గుడి దగ్గర ఇల్లు సార్. మా ఆంటీ ఇంటికి వచ్చాను. ఏరియాలో రాబర్స్ ఉన్నట్టు అక్కడ కాప్ ఒక ఆయన చెప్పారు. అందుకని ఆయన దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని ఇంటికి వెళ్తున్నాను సార్. సరే వెళ్ళు వెళ్ళు. ఆగాగు, ఏంటిది? సార్ ఇది నిన్నే తీయవయ్యా. ఇవ్వయ్యా. ఎలక్ట్రానిక్ వస్తువులా ఉంది. అవును, ఎవరిది? ఏంటిది? ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్ సార్. హై పవర్ ని ఎమిట్ చేయడం కోసం యూజ్ చేసే డివైస్ సార్ అది. మీరు ఇమిడియట్ గా స్పాట్కి వచ్చేయండి. సార్ నేను చెప్పింది వినబడుతుందా? గత కొద్ది గంటలుగా పోలీసులు ఈ ఏరియా చుట్టే తిరుగుతున్నారు. ఈ ఏరియాలోని అన్ని ఎంట్రీలను బ్లాక్ చేశారు. దీనివల్ల పబ్లిక్ ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసా? ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళు, స్కూల్ నుంచి వచ్చిన పిల్లలు అందరూ లోపలికి రాలేక బయట నిలబడున్నారు. అన్ని ఇళ్లకు సెక్యూరిటీ ఇస్తానని పోలీసులు కూర్చున్నారు. ఈ ఏరియాలోని జనాలను బయటికి వెళ్ళనివ్వట్లేదు, లోపలికి కూడా రానివ్వట్లేదు. ఈ సిచ్యువేషన్ ఇంకా సార్, మీడియా వాళ్ళు 4 లోపలికి వెళ్ళి తీసుకున్నారు సార్. ఎలా తీసారో తెలియట్లేదు. డిపార్ట్మెంట్ కి మనం ఏమైనా నిద్రపోవడానికి వచ్చామా? ఒక స్నైపర్ కి చెప్పి ఆ మీడియా వాడిని వేసేయమని చెప్పు. అడిగితే కొలాటరల్ డ్యామేజ్ అని. హలో కమిషనర్ హియర్. ఆర్డర్. ప్యారెట్ విజిబుల్. ప్యారెట్ విజిబుల్. స్నైపర్ 1 రెడీ. సౌత్ సైడ్ అంతా కరెక్ట్ గానే ఉంది, ఏ ప్రాబ్లం లేదు. వెస్ట్ జోన్ మాత్రం చూసుకోవాలి. yes అందరూ అలర్ట్ గా ఉండండి. కాపీ క్లియర్ అండ్ లవ్. ఆహా ఓకే. స్నైపర్ 4 రిసీవింగ్. మూవ్ టు గ్రేడ్ 6 to 7. 6 to 7. ఓవర్ ఓవర్. రేడియో చెక్. రేడియో చెక్. రోజర్, మేము ఫాలో అవుతూనే ఉన్నాం. స్నైపర్ 4 రేడియో చెక్. రేడియో చెక్. అంత కూడా దగ్గరలో ఉన్నాడు సార్. టేక్ ది షాట్. టార్గెట్ నెగటివ్. టార్గెట్ నెగటివ్. అతను చనిపోయారు సార్. టార్గెట్ నెగటివ్. టార్గెట్ నెగటివ్. కోడ్ రెడ్. ఐ రిపీట్, కోడ్ రెడ్. మనం వెతుకుతున్న వాళ్ళు ఇక్కడే ఉన్నాడు చూడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు? బాగానే దెబ్బలు తగిలే. అవును, వెళ్ళి పట్టుకోండి. మీ ఛానల్ కి బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. ఎవరు? మేమా? మీరే వెళ్ళండి. హలో రే అశోక్, ఎక్కడున్నారా? సూర్య స్ట్రీట్ నుంచి రైట్ కి తిరుగుతున్నాను రా. నువ్వు రే అటు వెళ్ళొద్దు, అది డెడ్ ఎండ్. వెనక్రా. దాని పక్కన రెడ్ బిల్డింగ్ ఉంటుంది చూడు, దాని పక్కనే ఉన్న సందులోకి వెళ్ళు. సార్ పట్టుకుంటే మనకి మంచి పేరైనా వస్తుంది సార్. రండి సార్. తప్పించుకోవచ్చు. వాడి చేతుల్లో కత్తి ఉందంటే పొడుస్తాడయ్యా. సార్ రండి సార్. అన్యాయంగా ఒకరిని చంపేశావు కదా. అయ్యో, సార్ సార్ పోయాడు సార్. చచ్చాడా? డెడ్ బాడీ, స్పాట్ డెడ్. బ్రేకింగ్ న్యూస్. ఇదిగో బాడీ అక్యూజ్డ్ కలిపి ఫోటో తీ. ఓకే సార్. అక్యూజ్డ్? అవును, హత్య చేసి అక్యూజ్డే కదా. ఏంటి బాడీ కదులుతోంది? అమ్మయ్యా, బ్రతికే ఉన్నాడు. సార్ బతికే ఉన్నాడు సార్. బ్రేకింగ్ న్యూస్ పోయింది. హలో, ఆ బ్యాంక్ దోపిడీ చేసిన మీరే కదా? ఆ డబ్బంతా ఎక్కడ పెట్టారు? ఎందుకు దొంగతనం చేశారు? ఎలా చేశారు చెప్పండి. మీతో వచ్చిన వాళ్ళంతా ఎక్కడ ఉన్నారు చెప్పండి.
మీరంతా ఎవరు? టీవీ రిపోర్టర్స్. అన్నా మాది ఎండిటీవీ అన్న. చెప్పండి, మీ వాంగ్మూలాన్ని మేము రికార్డ్ చేస్తాం. చెప్పండి చెప్పండి, ఆ డబ్బు తీసుకెళ్లి ఏ దేశంలో ఏం చేయాలని నిర్ణయించుకున్నారు? చెప్పండి. నా ఫ్రెండ్ అశోక్ కూతురికి ఆపరేషన్. ఆ ఆపరేషన్ కోసమే డబ్బు దొంగిలించారు. సరే, మీతో వచ్చిన మిగతా వాళ్ళంతా ఎక్కడున్నారు? వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళారో నాకు తెలీదు. సరే, ఇప్పుడు ఆ డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి? ఆ డబ్బు అశోక్ దగ్గరే ఉంది. ఇప్పుడు ఆ బిడ్డని ఏ హాస్పిటల్లో చేర్పించారు? జ్యోతి హాస్పిటల్. ఆ పాప ఆపరేషన్ హెల్ప్ చేయండి. ఆ డబ్బు ఆ హాస్పిటల్కి వెళ్ళి చేరాలి. ఆ తర్వాత ఆపరేషన్ కి డేట్ ఫిక్స్ చేస్తారు. ఓకే 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 కూల్. సార్ అక్కడ ఉన్నాడు పోలీసు వస్తారు. వెళ్ళిపోండి వెళ్ళిపోండి వెళ్ళిపోండి. ఏ, పద, పద. త్వరగా వెళ్ళిపోండి. త్వరగా రండి. లోపల తిరుగుతూ ఉన్న మీడియా వాళ్ళకి మానిటర్ చేయమని చెప్పు. వాళ్ళ ప్రతి మూవ్ నాకు తెలియాలి. అశోక్ బిడ్డ గురించి ఇన్ఫర్మేషన్ వచ్చింది. పేషెంట్ ఎవరు అటెండ్ చేస్తున్నారు? ఒక లేడీ, ఒక అమ్మాయి ఉంది సార్. కేసు అటెండ్ చేసిన డాక్టర్ ఎవరు తెలుసా? తెలుసు సార్, డాక్టర్ అనంతరాజ్. సార్ ఈయనే ఆ ఫ్లోర్ కి ఇన్ఛార్జ్ సార్. ఈ పాపే సార్. వీళ్ళంతా ఎవరు? అయ్యగారు, ఈ అమ్మాయి నా కూతురు కృష్ణవేణి. తను మా పక్కింటి పాప స్మిత. ఒకరికి సాయం చేయాలంటే నా కూతురికి చాలా ఇష్టం అండి. మదర్ తెరీసా అని పేరు పెట్టారు. ఏ నోర్మయ్, ఈ పాప వాళ్ళ నాన్న ఎక్కడా? వాళ్ళ నాన్న ఆపరేషన్ కి డబ్బులు రెడీ చేయడానికి వెళ్లారు. అలా అని నీతో చెప్పాడా? ఉదయం ఫోన్ చేసినప్పుడు 10 నిమిషాల్లో వస్తానని చెప్పారు. కానీ ఇప్పుడు ఫోన్ చేస్తే ఫోన్ తీయడం లేదు. వీళ్ళకి ఇక్కడ జరుగుతున్న ఏ విషయం తెలీదా? తెలుసుంటుంది అనుకున్నాను సార్. వాడు ఏం చేశాడో మీకు తెలుసా? తెలీదు సార్. వాడు ఒక బ్యాంకులో చాలా మందిని చంపి దొంగతనం చేశాడు. అది తెలుసా మీకు? అచ్చలా, ఏమిటి ఇది? అయ్యగారు, దీనికి మాకెలాంటి సంబంధం లేదు. పదవే వెళ్దాం. ఇది చస్తే ఏంటి, బతికితే ఏంటి? పదవే. ఏయ్ నోర్మోయ్, నువ్వు నోరు మూసుకోమ్మా. సార్, ఆయన గురించి నాకు బాగా తెలుసు. ఆయన అలాంటి వారు కాదు సార్. ఏదో తప్పు జరిగింది సార్. నువ్వు వాడి భార్యవా? కాదు సార్. లవరా? కాదు సార్, పక్కిల్లు అంతే. వాడికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావేంటి? సార్, మాకు వాడికి ఎలాంటి సంబంధం లేదు. మమ్మల్ని వదిలేయండి. ఏమే, ఆ పిల్లని వదిలేసి వెళ్దాం. రావే. నువ్వు ఊరికే ఉండమ్మా. నీ పేరేంటి? పాపకేమైంది? తనకు మాట్లాడడం రాదా? తను మాట్లాడలేదు. ఈ విషయం నాకెందుకు చెప్పలేదు? మాకే ఇప్పుడే సార్ తెలుసు. ఏయ్, లరా. ఆ పాపకు నేను వాళ్ళ నాన్న ఫ్రెండ్ అని కన్విన్స్ చెయ్యి. ఆ పాపకు నా మీద ఎటువంటి సందేహం రాకూడదు. పో, నేను చెప్పినట్టు చెప్పు. ఆ పాపకు నా మీద డౌట్ రాకూడదు. సార్, ఓ వాళ్ళ నాన్న ఫోన్ చేశాడా? అవును వాడు ఎలా మాట్లాడతాడు? సైన్ లాంగ్వేజ్ లోనా? సైన్ లాంగ్వేజ్ లోనే ఇప్పుడు నేను చెప్పి జాగ్రత్తగా విను. ముందు వాడికి ఫోన్ చేయి. ముందు పాపను మాట్లాడమని చెప్పు. ఇక్కడ నేనున్నానని వాడికి తెలియకూడదు. వెళ్ళు.